హలో అండి, శ్రోతలకు నమస్కారం. సృష్టి నవల రెండవ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల కాస్త పెద్ద నవల అండి. 8-9 భాగాల్లో అయిపోనిస్తానండి. కానీ స్టోరీ మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు విన్న తర్వాత మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, సాయంత్రం సరిగ్గా 6 గంటలు. హాల్కి పక్కనే ఉన్న ఆడిటోరియంలో మీటింగ్. మరో 5 నిమిషాల్లో అవార్డ్స్ని ప్రకటిస్తారు. కావ్య ఇంకా రాకపోవడంతో కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు అభినవ్. అవార్డ్ తనకే వస్తుందని సిక్స్త్ సెన్స్ చెబుతున్న ఏదో గజిబిజి నాటకం వేయడానికి ముందు నటుని మనసులో రోదలా మరో అరగంట గడిచింది. ఆటో దిగి చేతిలో ఫ్లవర్ బొకేతో హాల్లోకి ప్రవేశించింది కావ్య. ఆమె కళ్ళు అభినవ్ కోసం చూశాయి. ఎక్కడా అభినవ్ కనిపించలేదు. ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు? 4 వైపులా చూసింది. దూరంగా మెట్ల మీద ఏకాంతంగా కూర్చున్నాడు అన్యమనస్కంగా. గబుక్కున పరిగెత్తి, హలో గురూజీ, కంగ్రాచులేషన్స్. అతని కుడి చేతిని అందుకుని ఆ పూల గుచ్చాన్ని చేతిలో ఉంచి అతని కళ్ళ వైపు చూసింది. ఆ కళ్ళ నిండా కన్నీళ్ళు. కళాకారుడు ఎప్పుడూ పసివాడే. పసిదాన్ని కోల్పోయిన వ్యక్తి కళాకారుడు కాలేడు. ఆ కళలో పరిపక్వత కూడా సిద్ధించదు. అభినవ్ కళ్ళ వైపు చూసి నివ్వెరపోయింది కావ్య. వాట్ గురూజీ, ఏమైంది? అతనిలో అంత సున్నిత మనస్తత్వం ఉంటుందని ఊహించని కావ్యకు అదొక షాక్. పదండి, ఢిల్లీ నుండి అర్జెంటుగా వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఉండలేను. నా మనసేం బాగోలేదు. విసురుగా లేచి హాల్లోకి వెళ్ళి గోడకున్న పెయింటింగ్ని తీసుకుని గబగబా బయటకు వచ్చాడు అభినవ్. అప్పటికి ఏం జరిగిందో తెలుసుకున్న కావ్యకు ఎలా అతన్ని ఓదార్చాలో తెలియలేదు. ఆటోని కేకేసింది. ఇద్దరు కూర్చున్నాక ఆటో కదిలింది. అదే సమయంలో హాల్లోంచి పెయింటింగ్ని తీసుకొని విసురుగా బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి అతడే అభినవ్ అను గుర్తించి అతన్ని కలుసుకోవాలని వరండాలో ఎదురు చూస్తున్న చీనాంబగా హలో అని కేకేసి అతని వెనుక పరిగెత్తింది. ఆ కేక వాళ్లకు వినపడలేదు. ఆటో ముందుకు దూసుకెళ్ళిపోవడంలో వెంటనే పార్కింగ్ వైపు నడిచి కారు ఎక్కింది చీనాంబగ. ఆటోని ఫాలో అయింది. ఆటో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ ముందు ఆగింది. అభినవ్ని కావ్యను డ్రాప్ చేసిన ఆటో వెళ్ళిపోయింది. కార్ని పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తుండగా హోటల్ కౌంటర్లో రూమ్ బిల్ సెటిల్ చేసేసి సూట్ కేసులు పట్టుకుని లోన్ నుంచి కావ్య, అభినవ్ వచ్చారు. ఓ ట్యాక్సీ పోర్టికోలో ఆగడం ముందు కావ్య వెనక అతను ఎక్కడం, ఆ ట్యాక్సీ అక్కడ నుంచి కదలడంతో వేగంగా వచ్చి మళ్ళీ కారులో కూర్చుంది చీనాంబగ. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎయిర్పోర్ట్కా, రైల్వే స్టేషన్కా? ఎలాగైనా ఆర్టిస్ట్ను తను కలుసుకోవాలి నిర్ణయించుకుంది చీనాంబగ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అరగంట తర్వాత అనుమానంగా అడిగాడు అభినవ్. మీరు మర్చిపోయారేమో, నేను మీకు ప్రామిస్ చేశాను. అతని మూడ్ని మార్చడానికి హుషార్ను నటిస్తూ అంది కావ్య. తాజ్మహల్ని ఒక్కసారైనా చూడాలని అతని కోరిక. కానీ ప్రస్తుతం ఆ మూడ్ లేదు. ఏం మాట్లాడలేదు అభినవ్. ఫ్రంట్ సీట్లో పడేసిన పెయింటింగ్ సగభాగం వైపు చూస్తున్నాడు. నా పెయింటింగ్ను పూర్తిగా రిజెక్ట్ చేస్తారని నేను అనుకోలేదు. దానికి జడ్జీలు చెబుతున్న కారణం కూడా విచిత్రంగా ఉంది. రక్తంతో బొట్టు పెట్టడం అబ్జెక్షన్, కానీ నేను ఆ బొట్టును పెట్టలేదు. మరెవరు పెట్టారు? వెంటనే అడిగింది కావ్య. తెలీదు. వాళ్ళ రూల్స్కి అనుగుణంగా ఉంటే మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకేనేమో ఫస్ట్ ప్రైజ్ని క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. ఫస్ట్ ప్రైజ్కి అర్హమైన పెయింటింగ్ రాలేదని. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బాధగా అన్నాడు. ప్రైజ్ ద్వారా వచ్చే ₹1,00,000 మీదే కాదు, ఆ పెయింటింగ్ మీద చెప్పలేని మమకారం ఏర్పడింది అతనికి. కలర్ కాంబినేషన్లో కానీ ఎక్స్ప్రెషన్కి తను ఇచ్చిన ట్రీట్మెంటు అంతా వృధా అయిపోయింది. శిల్పం చెక్కిన వాడికి ఆ శిల్పంలో ఏముందో తెలుస్తుంది. మరో 3 గంటల తర్వాత మంచు ముక్కలతో చేసినట్టుగా ఉన్న తాజ్మహల్ని దూరం నుంచి చూశాడు అభినవ్. యమునా నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు అతను. లాంగ్ షాట్లో తాజ్మహల్ ఫోటోలు తీస్తోంది కావ్య. అతని కొంచెం దూరంలో న్యూస్ పేపర్స్తో చుట్టిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ వైపు చూస్తే అతనికి ఒళ్ళు మండిపోయింది. ఏదో తెలియని కసి, ఆవేదన, బాధ. ఆ బాధకు కారణం అది కళ్ళెదుట కనబడమే. లేచి ఆ పెయింటింగ్ని అందుకుని దానికి చుట్టి ఉన్న న్యూస్ పేపర్లని పరపరాచించేశాడు. తను సృష్టించిన మమతను ప్రేమగా చివరిసారి చూసుకుని ముందుకు నడిచాడు. ఎదురుగా పరిగెడుతున్న యమునా నది, ఆ అలలు కూడా ఆ ఆర్టిస్టు కళ్ళకు ఆర్టిస్టిక్గా ఉన్నాయి. మరో 2 నిమిషాల్లో ఆ పెయింటింగ్ ఆ అలల మీద తేలిపోయేది. అభినవ్ కుడి చేయి గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో అతని చేతిని ఇంకో చేయి బలంగా పట్టుకోవడంతో గిరుక్కున తల తిప్పి చూశాడు. ఎదురుగా
ఆకృతి దాల్చిన ప్రకృతిగా అపరిచిత యువతి. ఆ పెదవుల మీద అందమైన నవ్వు, విశాలమైన కళ్ళలో దోబూచులాడుతున్న అనంతాంబరపు నీలి నీడలు. ఏం చేస్తున్నారు మీరు? రక్తంతో బొట్టు పెట్టింది నేనే. ఎందుకో తెలుసా? మమతను, మాతృత్వాన్ని మీరు చిత్రిస్తున్నప్పుడు బొట్టు లేకపోవడం విషాదానికి గుర్తు. ఆ చిత్రంలో పరమానందమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆవిష్కరించిన మీరు నుదుట మీద బొట్టును మర్చిపోయారు, అవునా? అవును. తన చిత్రంలో ఉన్న కప్పిపుచ్చలేని లోపం గురించి స్పష్టంగా తెలుసుకున్న అభినవ్ 2 క్షణాల సేపు మూగవాడైపోయాడు. అవును నెమ్మదిగా అన్నాడు కాసేపు అయ్యాక. ఆ బొట్టును పెట్టి అమూల్యమైన చిత్రానికి ఏమాత్రం విలువ లేకుండా చేసిందాన్ని నేను. లేకపోతే మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదన్న విషయం నాకు తెలుసు. అందుకు అంటూ వెంటనే అతని చేతిలోంచి ఆ పెయింటింగ్ని తీసుకుంది చీనాంబర. ఆ పైన తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక చిన్న ఎన్వలప్ని తీసి అతని చేతికి అందించింది. ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుందాం. చేతిలోని పెయింటింగ్తో వెందిరిగింది. ఒక అప్సరసను చూస్తున్నట్టుగా ఆమె వైపు చూస్తున్నాడు అతను. అయోమయంగా, అమాయకంగా. ఇసుక మీద చీనాంబర ప్రాణం వచ్చిన పగడాల శిల్పంగా వెళ్ళిపోతుంది. ఎవరామె? గబుక్కున ముందు కదిలాడు. అప్పటికే అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళి కారులోకి వచ్చింది. పరిగెత్తాడు అతను. కారు స్టార్ట్ అయింది. రోడ్డు మీద కారు నల్లటి బిందువులా మారే వరకు చూశాడు ఆశ్చర్యంగా. ఆ తర్వాత తన చేతిలోని ఎన్వలప్ని నెమ్మదిగా విప్పాడు. అతని కళ్ళ నిండా భరించలేని ఉద్వేగం, నమ్మలేని నిజాన్ని నమ్మలేక నమ్మినట్లుగా ఉంది అతని పరిస్థితి. ఆ చెక్ లీఫ్లోని అంకెని చూడగానే మూర్చబోయినట్టయింది అతనికి. 2 లక్షలు. ఆ చెక్ పక్కన మడత పెట్టిన లైట్ బ్లూ కలర్ పేపరు. ఆ మడతని నెమ్మదిగా విప్పాడు. వంకర టింకర తెలుగు అక్షరాలు. 1 లక్ష మీకు కలిగించిన దుఃఖానికి జరిమానా. 2వ లక్ష మీ పెయింటింగ్ నాలో కలిగించిన ఆనందానికి నజరానా. డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా కలుసుకుందాం. ఏదో ఒక సాయంత్రం నిర్జనమైన ఏకాంత శిఖరం పక్కన మంచు వర్షం కురుస్తున్న వేళ కలుసుకుందాం. వాస్తవంగానైనా కల్లోనైనా నా పేరు చీనాంబర. మళ్ళీ చదివాడు ఆ ఉత్తరాన్ని. తను కట్టిన తాజ్మహల్ నిర్మాణం పూర్తవగానే ఉక్కిరిబుక్కిరైపోయిన తాజ్హాన్ మనసులా తను కట్టిన తాజ్మహల్ నిర్మాణం పూర్తవగానే ఉక్కిరిబిక్కిరైపోయిన షాజహాన్ మనసులా ఉంది అభినవ్ హృదయం. పుప్పొడి మీద సుగంధం కళ్ళ ముందే కమనీయమైన అత్తరుగా మారుతున్నట్టుగా ఉంది. హలో కావ్య దూరంగా తన గొడవలో తనున్న కావ్య వైపు పరిగెత్తాడు అభినవ్. భరించలేని సంతోషంతో అదే రోజు సాయంత్రం ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేశారు వాళ్ళిద్దరూ. మద్రాస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ క్వార్టర్స్. ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఆఫీసర్ హరిహరన్ దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉన్నాడు. అంతకు 10 నిమిషాల క్రితం సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చిన స్పెషల్ మెసేజ్ని రెండోసారి చదివి ఎదురుగా కూర్చున్న పోలీస్ ఉన్నతాధికారుల వైపు చూశాడు గంభీరంగా. తన ఎదురుగా టేబుల్ మీద స్పెషల్ కాలికో బైండ్ చేస్తున్న ఫైల్ని అసహనంగా తిప్పాడోసారి. పుష్పరాజ్ని పట్టుకోలేని అసమర్థుల మామనం ఇంగ్లీష్లో అన్నాడు హరిహరన్. 50 ఏళ్ల హరిహరన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైఫ్లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో బందిపోటు నాయకుడు మల్కాన్ సింగ్ లొంగిపోవడం వెనుక, గోవాలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ శోభరాజ్ను పట్టుకోవడం వెనుక హరిహరన్ మేధస్సు, ప్లానింగ్ ఉన్నాయి. అందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కూడా ఉన్నాయి. పుష్పరాజ్ ఇంటర్నేషనల్ వెపన్ డీలర్. పేరు మోసిన స్మగ్లర్ శివరాసన్ మరణం తర్వాత ఇండియాలో ఎల్టీటీఈ తరపున యాక్టివ్గా ఉధృతంగా వర్క్ చేస్తున్న వ్యక్తి పుష్పరాజ్ను సాధ్యమైనంత త్వరలో పట్టుకోవడానికి అన్ని రకాలైన చర్యల్ని తీసుకోవాలని గత వారం రోజులుగా హోమ్ మినిస్టర్ నుంచి స్పెషల్ మెసేజ్ వస్తున్నాయి. పుష్పరాజ్ను అరెస్ట్ చేస్తేనే తప్ప భారత్ శ్రీలంకల మధ్య దౌత్య వ్యవహారాలు చక్కబడడానికి అవకాశం ఉండదని హోమ్ మినిస్టర్ హరిహరన్కి స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు కూడా. సార్, ఆ మాటకు తలెత్తి చూశాడు హరిహరన్. ఎదురుగా డీసీపీ స్థాయి అధికారి అరవింద స్వామి నుంచి ఉన్నాడు. గత వారం 10 రోజులుగా చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా పీలేరు ఏరియాలో ఏ విధమైన అనుమానించదగ్గ సంఘటనలు జరగలేదు, వ్యక్తులు కనిపించలేదు చెప్పాడు అరవింద స్వామి. నో మిస్టర్ స్వామి, ఐ యామ్ షూర్ అబౌట్ దట్. హీ ఈజ్ ఇన్ ఆంధ్ర. అతి త్వరలో ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ కీలకమైన సంఘటనలు జరగబోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. We must catch him as early as possible. హరిహరన్ గొంతులో ధ్వనించిన ఆవేశాన్ని గుర్తుపట్టాడు అరవింద స్వామి. తమిళనాడు పార్టీ ప్రెసిడెంట్ని మర్డర్ చేస్తానని బెదిరించి మర్డర్ అటెంప్ట్ కూడా చేశాడు. ఆ అటెంప్ట్లో
బాంబ్ బ్లాస్ట్లో 50 మంది చనిపోవటం, పొలిటికల్ కమిషన్ రేగడం, ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తు. ఈజ్ డెడ్లీ డేంజరస్ మ్యాన్. శివనాథం అనే 52 ఏళ్ల ఏసీపీ నెమ్మదిగా అన్నాడు. బ్రూకుటి మడిచి కణతల్ని నొక్కుకున్నాడు హరిహరన్. ఎలా సార్ పట్టుకోవడం? ఒక్క ఆధారమైనా మన దగ్గర ఉంటేనా? మనిషి ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అతని మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలియదు, అతను మారణాయుధాలని ఎలా మూవ్ చేస్తాడో అంతకంటే తెలీదు. మనం 24 అవర్స్ అతని కోసం మన సర్వశక్తులు వినియోగిస్తున్నామనే విషయం తెలుసుకోకుండా పట్టుకోండి హోమ్ డిపార్ట్మెంట్ మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తుంటే ఎలా సార్? స్వామినారాయణ్ అనే డీసీపీ అన్నాడు. గత 6 నెలలుగా హరిహరన్ సారథ్యంలో వాళ్ళందరూ పుష్పరాజ్ కోసం అహోరాత్రులు ప్రయత్నిస్తున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సీట్లోంచి లేచి పచారులు చేయడం ప్రారంభించాడు చీఫ్ హరిహరన్. ఇన్నేళ్ల నా సర్వీస్లో నేరస్తులు తప్పించుకోవడం మాత్రమే నాకు తెలుసు, దొరకపోవడం మాత్రం నాకు తెలియదు. బట్ క్రిమినల్ ఎంత జీనియస్ అయినా నా మీద నేను విశ్వాసాన్ని కోల్పోను అని టెలిఫోన్ వైపు నడవబోతూ అప్పుడే డోర్ తెరుచుకుని లోనికి వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు హరిహరన్. ఆ వ్యక్తి పేరు మేఘమలై. 35 ఏళ్ల మేఘమలై చాకులాంటి పోలీస్ ఇన్స్పెక్టర్. అతని ప్రతిభ మీద హరిహరన్కి నమ్మకం ఎక్కువ. లోనికి వచ్చిన మేఘమలై సెల్యూట్ చేసి తన చేతిలోని ఫైల్ని హరిహరన్కు అందించాడు. ఆ ఫైల్ని గబగబా తిప్పాడు హరిహరన్. లోపల 10 పేజీలు టైప్ చేసిన మ్యాటరు. ఆ ఇంగ్లీష్ అక్షరాల వెంబడి హరిహరన్ కళ్ళు పరిగెట్టాయి. అంతా చదివి మిగతా ఆఫీసర్ల వైపు తలెత్తి చూశాడు హరిహరన్. ఆ చూపుని అర్థం చేసుకున్న మిగతా ఉన్నతాధికారులు ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. ఆ ఛాంబర్లో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. కంగ్రాట్స్ మిస్టర్ మేఘ్. కంగ్రాట్స్ మిస్టర్ మేఘా, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. పీలర్లో 2 నెలల నిరీక్షణ ఫలించిందన్నమాట. తన సీట్లో కూర్చుంటూ అన్నాడు హరిహరన్. పీలర్లో 15 రోజుల పాటు నాకే విధమైన క్లూ దొరకలేదు సార్. ఆ తర్వాత ఓ రోజు 70 ఏళ్ల వ్యక్తి అనుకోకుండా నాకు పరిచయం అయ్యాడు ఓ కల్లుపాకలో. అతనికి పుష్పరాజ్ కుటుంబం బాగా తెలుసు. హరిహరన్ నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆ వ్యక్తి పేరు? అడిగాడు ఆయన ఆతృతగా. చలమణి చెప్పాడు మేఘమలై. మళ్ళీ కంటిన్యూ చేశాడు మేఘమలై. పుష్పరాజ్కి సరిగ్గా 8 ఏళ్ల వయసులో ఓ అర్ధరాత్రి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. పుష్పరాజ్ తండ్రి జయరాజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి. మొదటి భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నాడు. పుష్పరాజ్ మొదటి భార్య కొడుకు, రెండో భార్యకు ఒక కూతురు. ఆ సంఘటన జరిగిన నాటికి ఆ అమ్మాయి వయసు 4 ఏళ్ళు. జయరాజ్కి వాళ్ళ అన్నకి మొదటి నుంచి ఆస్తి వ్యవహారాల్లో తగువులుండేవి. 4-5 సార్లు వాళ్ళిద్దరూ పొలాల్లో తగువులు పడ్డారు. ఒకరినొకరు చంపుకుంటామని ప్రతిజ్ఞలు కూడా చేసుకున్నారు. జయరాజ్ అన్నదమ్ములిద్దరూ మొండివాళ్ళు. పంతం కోసం, పట్టుదల కోసం ఏమైనా చేయగలిగే సమర్థులు. తాను పంతంలో భాగంగా జయరాజ్ ఒకరోజు రాత్రి తన అన్న పంట పొలాల మీద దాడి చేసి పంటను పూర్తిగా దగ్ధం చేయించాడట. అది జరిగిన సరిగ్గా 5 రోజుల తర్వాత రాత్రి 10 గంటల సమయంలో, పల్లెటూరు కావడం వల్ల అందరూ నిద్రలోకి జారుకున్న సమయంలో ఊరు మధ్యలో ఉన్న టూరింగ్ టాకీస్లో జానపద సినిమా జోరుగా నడుస్తుంది. తండ్రికి చెప్పకుండా 2 రోజులకు ఒకసారి రాత్రి వేళల్లో సినిమాలకు పారిపోవడం పుష్పరాజ్కి చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 గంటల 25 నిమిషాలకు హాల్లోంచి జనం బయటకు పరిగెడుతుంటే వాళ్ళతో పాటు తను పరిగెత్తాడు పుష్పరాజ్. ఒరే పుష్ప, మీ ఇల్లు తగలబడిపోతుందిరా. ఎవరో వేసిన కేకకు శక్తినంతా కూడా తీసుకుని 20 గజాల దూరంలో ఉన్న ఇంటికి వచ్చాడు పుష్పరాజ్. అప్పటికే ఇల్లు బగబగమని మండిపోతోంది. ఇంట్లోంచి రాబోతున్న తండ్రిని, సవతి తల్లిని ఎవరో అటకాయించి నిప్పుల్లోకి నెడుతున్న దృశ్యం కళ్ళారా చూశాడు అతను. నిప్పుల్లోంచి తప్పించుకోలేక పుష్పరాజ్ పినతల్లి, తండ్రి నిలువునా మాడి మసైపోయిన ఆ ఘోరమైన దృశ్యాన్ని కళ్ళారా చూశాడు పుష్పరాజ్. అదే సమయంలో పుష్పరాజ్ దృష్టి ఒక వ్యక్తి చేతిలో గిలగిలాడుతున్న చెల్లెల మీద పడింది. చెల్లెల కోసం, తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చెల్లెల కోసం ముందుకెళ్లబోయిన పుష్పరాజ్కి కాళ్ళకేదో రాయి తగులుకొని కింద పడిపోతూ కళ్ళెత్తి చూశాడు. ఆ వ్యక్తి తమ కుటుంబం మీద కక్ష పెంచుకున్న పెద్ద తండ్రికి పంపిన కిరాయి గూండా. అతను 4 ఏళ్ల చెల్లిని 2 చేతులతో ఎత్తి విహ్వలంగా, భయంకరంగా, భయానకంగా ఎగురుతున్న జ్వాలల్లోకి విసిరేయడం పుష్పరాజ్ కళ్ళారా చూశాడు. చూసిన మరుక్షణం స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటికే ఊరి జనం చుట్టుముట్టడంతో దుండగులు పారిపోయారు. తను సేకరించిన ఇన్ఫర్మేషన్ చెప్పి హరిహరన్ కళ్ళలోకి చూశాడు మేఘమలై. తర్వాత ఎగ్జైటింగ్గా అడిగాడు ఆయన.
తర్వాత పుష్పరాజ్ 15 రోజుల పాటు పీలేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. దేహానికి తగిలిన గాయాలు మానిపోయాయి, కానీ అతని మనసుకి తగిలిన గాయం మానలేదు. చెప్పి ఆగాడు మేఘమలై. అంటే ఫైర్ ఫోబియా. ఆ రోజు నుండి అతనికి నిప్పంటే భయం. రాత్రిపూట అగ్గిపుల్ల మంటను చూసిన అతను భయపడేవాడట. హాస్పిటల్లో ఉండగానే ఓ రోజు అతని గదిలోకి వచ్చిన నర్స్ సడన్గా లైట్ వేయడంతో వెలిగిన బల్బు భయంగా చూసి పిచ్చిగా వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఆ నర్సుని కత్తెరతో పొడి చేశాడట. ఎక్కువసేపు చీకట్లో గడపటం పుష్పరాజుకి ఇష్టమట. మేఘమలై చెబుతున్న విషయాల్ని చాలా ఆసక్తిగా వింటున్నాడు ఆయన. ఇంకో ఇంపార్టెంట్ విషయం సార్, పుష్పరాజ్ పీలేరు నుంచి పారిపోయింది భోగి పండుగ రోజు. ఆ రోజు అతని మేనత్త మామూలుగానే అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది. పావుగంట తర్వాత ఫ్రెండ్స్ బలవంతంగా అతన్ని భోగిమంట దగ్గరకు సరదాగా లాక్కెళ్ళారట. అంత పెద్ద ఎత్తున ఎగిసిన మంటల్ని చూసి భయంకరంగా అరచి వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఆ ఫ్రెండ్స్లో ఇద్దరిని గాయపరిచి పారిపోయాడట. ఆ రోజు అలా పారిపోయిన పుష్పరాజు ఈ రోజుకి కూడా ఆ ఊరు రాలేదట. హరిహరన్ 5 నిమిషాల సేపు మాట్లాడలేదు. ఫైర్ ఫోబియా ఆ విషయం గురించి చాలాసేపు ఆలోచించాడు ఆయన. ప్రస్తుతం ఆ ఊళ్ళో పుష్పరాజ్ బంధువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు ఆయన. లేదు సార్, అందరూ చనిపోయారు చెప్పాడు మేఘమలై. హరిహరన్ కళ్ళల్లో ఒకంత వెలుగు. పరిశోధన ముందుకు కదులుతున్న నమ్మకం ఆయనలో ఏర్పడింది ఆ క్షణాన. పుష్పరాజ్ని పట్టుకోవాలంటే అతని వీక్నెస్తో అతన్ని వెంటాడాలన్నమాట. 3 నిమిషాల తర్వాత అన్నాడు హరిహరన్. మేఘమలై ఏం మాట్లాడలేదు. 2 గంటల తర్వాత మద్రాసులోని ఫేమస్ సైకియాట్రిస్ట్ అరుణసుందరం నర్సింగ్ హోమ్లో అరుణసుందరం ఎదుట ఉన్నాడు హరిహరన్. హరిహరన్ చెప్పిందంతా విన్నాడు అరుణసుందరం. ఆ తర్వాత చెప్పడం ప్రారంభించాడు. నేరస్తులకు ఫోబియాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. మీకు తెలిసే ఉంటుంది. 6 ఏళ్ల క్రితం ఇక్కడే విల్లివాక్కంలో మాస్ మర్డర్స్ చేసిన ఓ క్రిమినల్కి ఫ్యాన్స్ ఫోబియా. పైన గిరిగిరా తిరిగే ఫ్యాన్ తన మీద పడిపోతుందని, ఆ ఫ్యాన్ తన మీద పడి తను చనిపోతానని భయం. అందుకే ఇంట్లో ఎవరికీ తెలియకుండా అన్ని రూమ్స్లోనూ ఉన్న ఫ్యాన్స్ని తీసేసి స్టోర్ రూమ్లో దాచేశాడు. రాత్రికి రాత్రి ఫ్యాన్లు మాయం కావడంతో ఇంట్లో అనుమానం మొదలైంది. వాళ్ళ అన్నయ్య స్టోర్ రూమ్లో ఉన్న ఫ్యాన్లను తీసుకొచ్చి యథాప్రకారం తగిలించేవాడు. ఆ సంఘటనతో ఆ క్రిమినల్ తన అన్నయ్య మీద, వదిన మీద, అన్నయ్య పిల్లల మీద కక్ష పెంచుకున్నాడు. ఒకరోజు రాత్రి తనే స్వయంగా వాళ్ళందరినీ మర్డర్ చేసి పారిపోయాడు. అరుణసుందరం చెప్పిన దాన్ని ఆసక్తిగా వింటున్నాడు హరిహరన్. మీరు ఆశ్చర్యపోయే అతి చిన్న విషయం చెప్తాను. 20 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒకే పేషెంట్ను వాళ్ళ బంధువులు తీసుకొచ్చారు. ఆ పేషెంట్కి షర్ట్కి బటన్స్ కుట్టించుకోవడం భయం. ఆ బటన్స్ గుండె నరాలకు నిద్రలో నొక్కుకుపోతే తను ఎక్కడ చనిపోతాను అని జీవితాంతం అతను తన షర్ట్లకు గుండెలు కుట్టించుకోలేదు. ఇదో రకమైన ఫోబియా. క్రిమినల్ సైకాలజీలో ఈ ఫోబియాల వెనుక చాలా హిస్టరీ ఉంది. బాల్యంలో అసంకల్పితంగా మనసులో నాటుకుపోయే కొన్ని దారుణమైన సంఘటనలే ఫోబియాలకు దారితీస్తాయి. కొంతమంది బలహీన మనస్కుల్లో ఈ ఫోబియాలు జీవితాంతం ఉండిపోతాయి. మరికొంతమందిలో కొంతకాలం తర్వాత వాళ్ళకు తెలియకుండానే మాయమైపోతాయి. ప్రసవ సమయంలో స్త్రీ భరించలేని పురిటి నొప్పులకు తట్టుకోలేని అదొక అంతర్లీన భయంగా మారిపోవడం. ఆ కారణంగా భర్తకు, ఆమెకు, ఆ పురిటి నొప్పులకు కారణమైన ఆ పిల్లలకు, ఆ తల్లికి మధ్య మానసికమైన దూరం కలగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి కేసులు వైద్యశాస్త్రంలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఫైర్ ఫోబియా కారణంగానే మనుషులు చీకటిని ఇష్టపడతారని రూలేం లేదు. అకస్మాత్తుగా కనిపించిన వెలుగు, చంచలమైపోయిన మనసు, చెలరేగిన పాత జ్ఞాపకం ఇవన్నీ ఆ వ్యక్తిని ఆ ఫోబియాలకు అనుకూలంగా చేస్తాయి చెప్పడం ఆపాడు సైకియాట్రిస్ట్ అరుణసుందరం. ఈ ఫైర్ ఫోబియా ఆధారంగా ఒక వ్యక్తిని గుర్తుపట్టడం జరగచ్చా అడిగాడు హరిహరన్. జరగచ్చు, కానీ సదరు వ్యక్తి సైకాలజికల్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసే నేర్పరితనం మనకు ఉండాలి. ఇట్ ఈజ్ ఏ టఫ్ జాబ్ చెప్పాడు ఆయన. క్రిమినల్ పుష్పరాజ్ని ఈ ఫోబియా ఆధారంగా కనిపెట్టడంలో మీ సలహా కావాలి. హరిహరన్ ప్రశ్నకు 2 నిమిషాల సేపు ఆలోచనలో పడ్డాడు అరుణసుందరం. ఫోబియాస్ ఆర్ మెంటల్ డిసీజెస్ బట్ నాట్ వీక్నెస్. మానసిక బలహీనతని మనం గుర్తుపట్టగలం, కానీ మానసిక వ్యాధుల్ని గుర్తుపట్టాలంటే చాలా పేషెన్స్ కావాలి. ఇంకో పాయింట్, ఒక్క ఫోబియా ద్వారా మనిషిని గుర్తుపట్టలేం. ఇట్స్ నాట్ ఎక్స్రే ఫర్ హ్యూమర్ బీయింగ్ యూనో. పుష్పరాజ్ గురించి అథెంటిక్గా తెలిసిన విషయం ఇదొక్కటే. కరచాలనం చేసి లేవబోతున్న సమయంలో అరుణసుందరం ఇలా అన్నాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని గుర్తుపట్టడానికి తెలియని కొన్ని అంశాలు ఉంటాయి.
ఆ అంశాన్ని విశ్లేషించడం ద్వారా సదరు వ్యక్తుల సైన్స్కి సంబంధించిన విషయమే. మీకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎస్ డాక్టర్, వెరీ కైండ్ ఆఫ్ యూ. బయటకు వచ్చి జీప్ ఎక్కాడు హరిహరన్. పుష్పరాజ్ని పట్టుకోగలనన్న నమ్మకం ఆయనలో మరికొంత చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి చాలాసేపటి వరకు హరిహరన్ ఆఫీస్లోనే గడిపాడు, పుష్పరాజ్కి సంబంధించిన ఫైల్స్ని తిరిగేస్తూ. పుష్పరాజ్ జాఫ్నాలో సైనికులపై జరిగిన దాడిలో ఒక ప్రధానమైన వ్యక్తి. జాఫ్నాలో 2 ఏళ్లున్నాడు పుష్పరాజ్. త్రివేంద్రంలో 6 నెలలున్నాడు. ఆ సమయంలో అక్కడ 2 పవర్ఫుల్ బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగాయి. ఆ బాంబుల్లో ఉపయోగించే శక్తివంతమైన కెమికల్స్ శ్రీలంకలో తప్ప ఇండియాలో దొరకవు. అలాంటి కెమికల్స్ ఏడాది క్రితం మహాబలిపురం ఏరియాలోని బీచ్ ఒడ్డున ఉన్న గెస్ట్ హౌస్లో బయటపడ్డాయి. పుష్పరాజ్ అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. పుష్పరాజ్ ఎక్కడెక్కడ ఉన్నాడని అనుమానించడం జరుగుతుందో ఆ ప్రదేశాల్లో ఆ కెమికల్స్, వాటి అవశేషాలు దొరకడంతో పాటు ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆర్ట్ గ్యాలరీల్లోంచి అతి విలువైన పెయింటింగ్స్ మాయం కావడం యాదృచ్ఛికమా, కాకతాళీయమా? పుష్పరాజ్ ఆయా ప్రాంతాల్లో ఉన్నాడనుకున్న సమయాల్లో మాయమైపోయిన పెయింటింగ్స్కి సంబంధించిన వివరాలు, వాటి ఖరీదు, ఆ వార్తని ప్రచురించిన పేపర్ కట్టింగ్స్ అన్నిటినీ చూశాడు ఆయన. క్షణాలు నిమిషాలు గంటలుగా కరిగిపోతున్నాయి. లైబ్రరీలోకి వెళ్ళి ఆయా పెయింటింగ్స్కి సంబంధించిన ఇతర ఫాలోఅప్ స్టోరీస్ కోసం వెతికాడు. రాత్రి 2 గంటల సమయానికి హరిహరన్ ఒక కంక్లూజన్కి వచ్చాడు. పుష్పరాజ్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ పెయింటింగ్ స్మగ్లర్ అన్నాడు గంభీరంగా హరిహరన్. హరిహరన్ అంచనా కరెక్టే అయితే పుష్పరాజ్ ఈజ్ నాట్ ఓన్లీ డెడ్లీ డేంజరస్ బట్ ఆల్సో డెడ్లీ జీనియస్. కోట్లాది రూపాయలని సునాయాసంగా సంపాదించడం అతనికి తెలుసు. ఆ డబ్బుని ఎవరికీ తెలియకుండా ఎలా పదిలపరచాలో అతనికి తెలుసు. కోట్లాది రూపాయలని రహస్యంగా అతను ఎలా దాచగలడు? సందేహంగా అడిగాడు మేఘమలై. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు హరిహరన్. నీకు నాకు పెయింటింగ్స్ గోడకు వేలాడే బొమ్మలు మాత్రమే. ఆ ఫీల్డ్కి చెందిన ఆర్టిస్టులకు, ఆర్ట్ లవర్స్కి ఆ పెయింటింగ్స్ విలువెంతో తెలుస్తుంది. ఆ పెయింటింగ్స్ విలువ తెలిసిన ఆర్టిస్టులు కానీ వ్యక్తులే. పుష్పరాజు లాంటి స్మగ్లర్స్ ₹1,00,00,000 నోట్లను దాచడం కష్టం. అందుకు చాలా స్థలం కావాలి. కానీ ₹1,00,00,000 విలువ చేసే పెయింటింగ్ను దాచడం చాలా సులభం. 100 కోట్ల రూపాయలని సూట్ కేసుల్లో సర్దాల్సి వస్తే దాదాపు 200 సూట్ కేసులు కావాలి. ₹500 నోట్ల రూపంలో దాయాలన్నా 25-30 సూట్ కేసులు కావాలి. అలాగే డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అదే పెయింటింగ్ అయితే అతి తక్కువ స్థలం చాలు. ఎలాంటి పెయింటింగ్నైనా చుట్టి కోటు లోపల పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కాదనలేదు మేఘమలై. మళ్ళీ కొనసాగించాడు హరిహరన్. విలువైన పెయింటింగ్స్ని మాత్రమే దొంగలించి విదేశాలకు అమ్మటం, నకిలీ పెయింటింగ్స్ని తయారు చేసి విదేశాల్లో విక్రయించడం ఈ దశాబ్దాలుగా కొంతమంది చేస్తున్న బిజినెస్. ప్రపంచంలో మొనాలిసా పెయింటింగ్ గురించి వినని వారు అరుదుగా కనిపిస్తారు. ఆ పెయింటింగ్ను సృష్టించింది ది గ్రేట్ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ. మొనాలిసా నవ్వు విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఆ మొనాలిసా చిత్రానికి ఇన్స్పిరేషన్ లియోనార్డో అనే 24 ఏళ్ల వివాహిత స్త్రీ అని, ఆ స్త్రీ ఫ్రాన్సిస్కో అనే జమీందార్ భార్య అని ఆ చిత్రం గీస్తున్న సమయంలో లియోనార్డో పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఉండేందుకు విదూషకులు, సంగీత కళాకారులు చుట్టూ ఉండేవారని చెప్తారు. చిత్రకారుడు డావిన్సీ తన అద్భుతమైన పెయింటింగ్కి మోడల్గా ఉండి తనకెంతో ప్రేరణ ఇచ్చిన లియోనార్డో పేరును తన పేరు ముందు 1516లో డావిన్సీ ఫ్రాన్స్ వెళ్ళగా ఆ దేశపు రాజుగారు 4,000 బంగారు నాణాలు ఇచ్చి మొనాలిసా పెయింటింగ్ని తీసుకున్నారట. ఆ తర్వాత ఆ పెయింటింగ్ ఎందరో రాజుల చేతులు మారి ఆఖరికి ప్యారిస్ ఆర్ట్ మ్యూజియంకు చేరింది. అక్కడ 1911లో దొంగతనానికి గురై 2 ఏళ్ల తర్వాత ఇటలీలో దొరికింది. అలాగే మొనాలిసా ఒరిజినల్ పేరు మీద చాలా డూప్లికేట్ చిత్రాలు కోట్ల రూపాయలకు అమ్ముడైన సంగతి తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సంపన్న వర్గాలు తన మానసిక ఆనందం కోసం పెయింటింగ్స్ని ఎప్పుడైతే ఆదరించడం మొదలెట్టారో అక్కడి నుంచి ఆర్ట్ దొంగలు కూడా బయలుదేరారు. 1992 ఫిబ్రవరి 2న ఇటలీలోని హెర్క్యులేనియం మ్యూజియంలో కొంతమంది ముసుగు దొంగలు ప్రవేశించి మొత్తం 304 విలువైన వస్తువుల్ని అపహరించుకుని వెళ్ళిపోయారు. వాటి ఖరీదు 2
బిలియన్ల లైర్లు. అపహరించుకుపోయిన వస్తువుల్లో ఎంతో విలువైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. 1991 ఏప్రిల్ 14న ఆమ్స్టర్డామ్లోని వాంగో మ్యూజియం మీద ఆయుధాలతో కొంతమంది దాడి చేసి అతి విలువైన 20 పెయింటింగ్స్ని తీసుకుపోయారు. వీటి ఖరీదు $500 మిలియన్ల. 1991 జూన్ 11న జ్యూరిచ్లోని మాక్స్ బోల్లార్ మోడర్న్ ఆర్ట్ సెంటర్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి పాబ్లో పికాసో 2 పెయింటింగ్స్ని పట్టుకొని పారిపోయారు. వాటి ఖరీదు 50 మిలియన్ స్విస్ ఫ్రాంకులు. ఒక సీచెస్ ఫ్రాంక్ విలువ దాదాపు $24. ఒక్క న్యూయార్క్ సంబంధించి చూస్తే 1988-90 మధ్య 300 ఆర్ట్ దొంగతనాలు జరిగాయి. బ్రిటన్లో ప్రతి ఏటా దాదాపు 5,000 పెయింటింగ్స్ దొంగతనాలకు గురవుతుంటాయి. ఆ విలువైన పెయింటింగ్స్ సెక్యూరిటీ ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారాలు జరగటం చాలా విచిత్రమైన విషయం. ఇటలీకి చెందిన కార్వాగియో 1609లో చిత్రించిన నేటివిటీ అనే పెయింటింగ్ 1669లో దొంగలించబడింది. పరిశోధకుల అంచనా ప్రకారం ఆ పెయింటింగ్ వాల్యూ $50 మిలియన్, అంటే 180 కోట్లు. ఆ పెయింటింగ్ సిసిలీలోని మాఫియా గ్రూప్ దగ్గర ఉందని, అది వాళ్ళ ముఠాల డ్రగ్ డీలింగ్స్కి సెక్యూరిటీగా 20 ఏళ్లుగా ఉపయోగపడుతుందని సీక్రెట్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా స్మగ్లర్లకు ఆర్ట్ మ్యూజియంస్ సూపర్ మార్కెట్స్లా కనిపిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఆర్ట్ పెయింటింగ్ని ఒక స్టోర్ రూమ్లో పడేస్తే 5 ఏళ్ల తర్వాత దాని విలువ ప్రారంభంలో ఉన్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ధర పలుకుతుంది. మన దేశం విలువైన కళాత్మక చిత్రాలకు, అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అందజేస్తున్న వివరాల ప్రకారం ప్రతి ఏటా 850 విలువైన కళాత్మక వస్తువులు, పెయింటింగ్లు మన దేశంలో చౌర్యానికి గురవుతున్నాయని తెలుస్తోంది. ఈ చోరీ ఎక్కువ శాతం దొంగతనాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలోనే జరుగుతున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. భారతదేశం నుంచి తస్కరించి విదేశాలకు అమ్మబడిన వాటిల్లో ఎక్కువగా కళాత్మక శిల్పాలు చోటు చేసుకున్నాయి. ఏదో శతాబ్దానికి చెందిన నటరాజ విగ్రహం, యక్షిణి కుబేర్ల విగ్రహాలు మద్రాస్ మ్యూజియం నుంచి 9వ శతాబ్దానికి చెందిన బంగారుపూత మైత్రేయి విగ్రహం 1982 ఫిబ్రవరిలో చోరీకి గురయ్యాయి. విదేశాల్లో పెయింటింగ్స్కి ఎంత విలువ ఉందో మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే అపూర్వ శిల్పాలకు అదే స్థాయిలో విలువ ఉండటం విశేషం. ఈ మధ్య టెర్రరిస్టులకు సమయానుకూలంగా సరిపడా నిధులు అందకపోవడంతో వారి దృష్టి విలువైన వస్తువులను దొంగిలించటం మీద పడింది. బ్యాంకులకి, నగల దుకాణానికి సెక్యూరిటీ పెరగటం, అదే సమయంలో గుళ్ళు, గోపురాలు, మ్యూజియంస్కి అంత సెక్యూరిటీ లేకపోవడంతో టెర్రరిస్టుల దృష్టి కళాత్మక వస్తువుల మీదకు పోతోంది. వాటిని దొంగలించి అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి వారికి అవసరమైన మారణాయుధాలు సేకరించుకోవటం ఎక్కువైపోయింది. పుష్పరాజ్ విషయంలో అదే జరుగుతుందని నా నమ్మకం. హరిహరన్ ఒక అభిప్రాయానికి వస్తూ అన్నాడు. ఒక అరగంట తర్వాత రెసిడెన్సీకి వచ్చేసిన హరిహరన్కి నిద్ర రావడం లేదు. అతని బ్రెయిన్ని వెంటాడుతున్న వ్యక్తి పుష్పరాజ్. అస్పష్టంగా అతని బ్రెయిన్లో కదలాడుతున్న ఏదో ఐడియా పూర్తిగా ఆకృతి దాల్చిన ఆలోచన గింజుకుంటున్నాడు సిటీ చీఫ్ హరిహరన్. సరిగ్గా రాత్రి 3:10 అయింది. చక్మని మెరుపులా అతని బ్రెయిన్లోకి ఒక ఐడియా వచ్చింది. ఫైర్ హోబియా, పుష్పరాజ్ పెయింటింగ్స్. వేళ్ల మధ్యన సిగరెట్ను హుషారుగా యాస్ట్రేలో కుక్కి ఫోన్ వైపు నడిచాడు హరిహరన్. రిసీవర్ అందుకుని హైదరాబాద్ ఎస్టీడీ నెంబర్ డయల్ చేసి తనకు కావాల్సిన నెంబర్ ప్రెస్ చేశాడు. అదే పనిగా మోగుతున్న ఫోన్ శబ్దానికి మెలకు వచ్చింది కావ్యకు. గబుక్కున బెడ్ మించి లేచి ఫోన్ రిసీవర్ అందుకుంది. సారీ కావ్య, ఐఎమ్ హరిహరన్. హరిహరన్ పేరును, ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి 20 సెకండ్లు పట్టింది ఆమెకు. కరెక్ట్గా 2 నెలల క్రితం మద్రాసులో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కలిసిందతన్ని కావ్య. ఒక నేషనల్ లీడర్ మర్డర్ విషయంలో ప్రెస్ పీపుల్ యాడ్ ఏజెన్సీల కోఆపరేషన్ కోసం హరిహరన్ ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. హలో, హౌ ఆర్ యూ సార్? ఆశ్చర్యంగా అడిగింది కావ్య. ఫైన్, సారీ ఫర్ ది డిస్టర్బింగ్ యూ. మనం కలిసినప్పుడు నువ్వు నాతో కొన్ని విషయాలు చెప్పావు, జ్ఞాపకం ఉందా? ఏ విషయమో ఆమెకు జ్ఞాపకం రాలేదు. అదే, ప్రతిభావంతమైన ఆర్టిస్టుల్ని ఉపయోగించుకుంటే చాలామంది హార్ట్ కోల్ క్రిమినల్స్ అవలీలగా పట్టుకోవచ్చని. ఎస్ సార్, నాకు అర్జెంటుగా ఓ మంచి ఆర్టిస్ట్ కావాలి.
కావ్య మెదడులో వెంటనే అభినవ్ మెదిలాడు. మీరు ఎలాంటి ఆర్టిస్టు కావాలని కోరుకుంటారో అలాంటి ఆర్టిస్ట్ని మీకు ఇమ్మీడియట్గా అప్పగించగలను, హుషారుగా అంది కావ్య. ఆర్ యూ షూర్? ఎస్ సార్. రేపు మార్నింగ్ ఫ్లైట్లో నేను హైదరాబాద్ వస్తున్నాను చెప్పి ఫోన్ రిసీవర్ని క్రెడిల్ చేశాడు హరిహరన్. దిల్కుష్ గెస్ట్ హౌస్. ఒక నేరస్తుని పట్టుకోవటానికి నేను మీకు ఉపయోగపడాలి, అందుకే నా అంత దూరం నుంచి మీరు శ్రమపడి వచ్చింది. అలా నిర్మొహమాటంగా నిక్కచ్చిగా అడుగుతున్న అభినవ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు హరిహరన్. అంతకు పూర్వం అభినవ్ మనస్తత్వం, కుటుంబ పరిస్థితులు, అతని సున్నితత్వం గురించి కావ్య ద్వారా తెలుసుకున్న హరిహరన్ మనసులోనే నవ్వుకున్నాడు. మీరు మరి మీరు ఆర్టిస్ట్గా బ్రతుకుతున్నది దేనికోసం? సూటిగా ప్రశ్నించాడు హరిహరన్. ఆర్ట్ ఈజ్ నాట్ ఏ కమ్యూడిటీ ఫర్ సేల్. ఆర్ట్ ఈజ్ ఏ డివైన్ సోల్. ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్. ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఫర్ సేక్. మరి మీరు మీ ఆర్ట్ని డబ్బుల కోసం వేయరా? సూటిగా ప్రశ్నించాడు హరిహరన్. నో, నెవర్. ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఉంటారని హరిహరన్కు తెలియదు. ఎంతోమంది క్రిమినల్స్ని డీల్ చేసిన హరిహరన్ ఒక ఆర్టిస్ట్ను ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. నేను మీ దగ్గరికి వచ్చింది నా కోసం కానీ నా స్వార్థం కోసం కానీ కాదు. మీరు నాకు కోఆపరేట్ చేయడం ద్వారా ఈ దేశానికి మచ్చగా తయారైన ఒక స్మగ్లర్ని, ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతున్నారనే విషయం మర్చిపోకండి. ఐఎమ్ సారీ సార్. లేచి నిలబడ్డాడు అభినవ్. అతన్ని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావటం లేదు హరిహరన్కి. ముందుకు నడుస్తున్న అభినవ్ భుజం మీద చెయ్యి వేసి, మిస్టర్ అభినవ్, మీ దగ్గరికి సహాయం కోరి వచ్చే వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తారా? పరిస్థితులను బట్టి. అలాగే నేను అడుగుతున్నాను. మీ వ్యక్తిత్వాన్ని అభిమానించే ఓ ఫ్రెండ్గా అడుగుతున్నాను. నాకు పర్సనల్గా హెల్ప్ చేయలేరా? అభినవ్ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. పోనీ నా ఆనందం కోసం నాకు కావాల్సిన పెయింటింగ్ని వేసి పెట్టండి. అందుకు నా 10 లక్షల ఆస్తిని మీకు రెమ్యునరేషన్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పద్ధతిలో డబ్బు సంపాదించాలంటే నేను ఎప్పుడో సంపాదించి ఉండేవాడిని అంటూ ముందుకు మరో అడుగు వేశాడు అతను. అందుకేనా మీ చెల్లెలకి కనీసం వైద్యం చేయించలేని పరిస్థితిలో మీరున్నారు? అతని కళ్ళల్లోకి చివుక్కుమని కోపం పొంగుకొచ్చింది. మిస్టర్ అభినవ్, నా బ్రదర్ లాంటి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ మాట అనలేదు. నీ కోసం కానీ ఉపయోగపడని ఆర్ట్ ఎప్పుడూ ఆర్ట్ కాదు. మరణానంతరం మన ఆర్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన, పులిట్జర్ ప్రైజ్ ఇచ్చిన ఒకటే. వర్తమాన సమాజంలో ఆర్ట్ ఆనందానికే కాదు బ్రతికి కూడా ఉపయోగపడాలి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మీ చెల్లెలు మళ్ళీ మనిషిగా తిరగడానికి నేను కోఆపరేట్ చేస్తాను. మరొక్కసారి ఆలోచించండి. ఆ మాట వెనుక ఉన్న హరిహరన్ వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నాడు అభినవ్. మనిషి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కాక తప్పదు. ఎంతటి బలీయమైన ఆశయమైన ఒక్కచోట సడలక తప్పదు. ఒక క్షణం తర్వాత నేనేం చేయాలి? అడిగాడు నెమ్మదిగా. హరిహరన్ పెదవుల మీద సన్నటి చిరునవ్వు కదలాడింది. మర్నాడు సాయంత్రం 6 గంటల సమయం. హరిహరన్ పోలీస్ ఆఫీసర్లా లేడు. ఊరిని చూడటానికి వచ్చిన విజిటర్లా ఉన్నాడు. అతని వెనుక మేఘమలై, ఆ పక్కన అభినవ్. దాదాపు 25 ఏళ్ల క్రితం పుష్పరాజ్ ఇల్లు ఉన్న చోటుకి తిరిగిన ప్రదేశాలని మేఘమలై చెప్పిన 70 ఏళ్ల వృద్ధుడిని కలిసి R&B గెస్ట్ హౌస్లోకి వచ్చారు. తనేం చేయాలో అర్థం కావడం లేదు అభినవ్కి. ఆ ఊళ్ళో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఊరి ప్రెసిడెంట్తో మాట్లాడాడు హరిహరన్. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చారనుకుంటాను అన్నాడు అభినవ్ నవ్వుతూ. ఏం? మీకే సరైన ఆధారాలు దొరికినప్పుడు నన్ను మీరెలా ఉపయోగించుకుంటారు? నవ్వుతూ అన్నాడు అభినవ్. నో మిస్టర్ అభినవ్, నేను మీకు గొప్ప ఆధారాన్ని, వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ని, ముడి పదార్థాన్ని ఇవ్వబోతున్నాను. ఏమిటది? వెంటనే అడిగాడు అతను. వెయిట్ అండ్ సీ. మేఘమలైతో పాటు బయటికి వెళ్తూ అన్నాడు హరిహరన్. అభినవ్కి ఏమీ అర్థం కాలేదు. సరిగ్గా రాత్రి 9:40 హరిహరన్తో పాటు చీకటి దారిలో నడుస్తున్నాడు అభినవ్. 10 నిమిషాల నడక. ఆ తర్వాత రోడ్డు మలుపు తిరిగిన అభినవ్కి దూరంగా ఒక ఇల్లు దగ్గర అవుతున్న దృశ్యం కనిపించింది. హఠాత్తుగా రక్షించండి, రక్షించండి ఎవరో అరుస్తున్న దృశ్యం. పల్లెజనం హాహాకారాలు చేస్తున్న దృశ్యం. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న 4 ఏళ్ల పాపను ఆ మంటల్లోకి కసిగా విసిరేయబోతున్న దారుణ దృశ్యం. మంటల్లోకి విసిరేసిన పాపను రక్షించుకోవడానికి ఓ 14 ఏళ్ల కుర్రాడు పరుగున వెళుతుండగా ఎవరో అడ్డుకోవడం. దూరం నుంచి ఆ దృశ్యం చాలా బీభత్సంగా, హృదయ విదారకంగా ఉంది. గబగబా పరుగున ముందుకెళ్ళాడు అభినవ్. ఏం సార్? ఏమిటది? ఏ ఒక్కరూ ఆ ఇంటిని ఆపడానికి కానీ, నిప్పుల్లోకి పిల్లని విసిరేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడానికి కానీ ప్రయత్నించడం లేదేం? పోలీసులు, ప్రజలు అందరూ వింతను చూస్తున్నట్టుగా చూస్తున్నారేమిటి సార్? కోపంగా అడిగాడు అభినవ్.
ఎవరూ అతని కేసు చూడలేదు, ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఒక ప్రక్క ఎర్రటి మంటలు నల్లగా మారుతూ నింగి కంటుకుంటున్నాయి. చెల్లి చెల్లి 14 ఏళ్ల కుర్రాడు అరుస్తున్నాడు, గించుకుంటున్నాడు. ఆ కుర్రాడి దగ్గరకు పరుగున వెళ్ళాడు అభినవ్. మంటల్లో పడిపోయి కాలిపోతున్న ఆ పాప దగ్గరకు పరిగెడుతున్న ఆ కుర్రాడిని బలవంతంగా ఆపబోయాడు. అది అతనికి సాధ్యం కావడం లేదు. మళ్ళీ వెనక్కి పరుగున వచ్చాడు అభినవ్. తీరుబడిగా సిగరెట్ కాల్చుకుంటున్న హరిహరన్ వైపు చూశాడు. ఇంత ఘోరం మీ కళ్ళెదురు జరుగుతుంటే పట్టించుకోవడం లేదేంటి సార్? అభినవ్ సున్నితమైన హృదయం ఆ దృశ్యానికి నిజంగా చలించిపోయింది. లైట్స్ ఆన్ ఎవరో గట్టిగా అరవడంతో అంతవరకు చీకటిగా ఉన్న ప్రాంతం ఒక్కసారి విద్యుత్ వెలుగుతో నిండిపోయింది. తెల్లబోయాడు అభినవ్ వైపు చూసి నవ్వాడు హరిహరన్. జరుగుతున్న చిత్రమైన సంఘటనల వైపు విచిత్రంగా చూస్తున్నాడు అభినవ్. ఎవరో మంటల మీద నీళ్లు జల్లుతున్నారు. గ్రామ సర్పంచ్ అక్కడ గుమిగూడిన వ్యక్తులకు పాపను మంటల్లోకి విసిరేసిన వ్యక్తికి ఆ 14 ఏళ్ల కుర్రాడికి జేబులోంచి తీసి కొంత డబ్బుని ఇస్తుండటం అంతా ఆశ్చర్యంగా ఉంది అభినవ్కి. హరిహరన్ అభినవ్ భుజం మీద చేతులు వేసి ముందుకు నడిచాడు. ఇప్పుడు నువ్వు ఆ దృశ్యాన్ని ఒక పెయింటింగ్గా మలచగలవు కదూ? సూటిగా అభినవ్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు హరిహరన్. వాస్తవం కన్నా ఊహలోనే అద్భుతమైన జీవితం ఉంది చెప్పడం ప్రారంభించాడు హరిహరన్. పుష్పరాజ్ జీవితంలో 25 ఏళ్ల క్రితం జరిగిన అతి ముఖ్యమైన ఇన్సిడెంట్ ఇది. తండ్రి మీద కక్షతో పెద్ద తండ్రికి చెందిన మనుషులు ఇల్లు కాల్చేశారు. ఆ మంటల్లో తండ్రి జయరాజు సవత్తెల్లి మాడి మసైపోవటం కళ్ళాగా చూశాడు పుష్పరాజ్. చెల్లిని మంటల్లోకి విసిరేయడం కళ్ళాగా చూశాడు పుష్పరాజ్ క్రిమినల్గా మారడానికి ఇదే బలమైన కారణమని నా ఉద్దేశం. ప్రస్తుతానికి మనకు తెలిసిన ఆధారం ఇదొక్కటే. అందుకని బలమైన ముద్ర కోసమే సజీవమైన ఈ సంఘటనను సృష్టించాం. ఇప్పుడు ఈ దగ్గర నుంచి అద్భుతమైన పెయింటింగ్ వస్తుందని నా నమ్మకం. ఆ కృత్రిమ సృష్టి వెనుక కారణాలను విశదీకరించాడు హరిహరన్. అంటే ఆ నవ్వులోకి విసిరేసిన పాప, అంటే ఆ నిప్పుల్లోకి విసిరేసిన పాప. ఇట్స్ ఏ డాల్, బొమ్మ. వాళ్ళిద్దరూ మేకప్ అక్కర్లేని సహజమైన నటులు, గాఢంగా విశ్వసించాడు అభినవ్. కొద్దిసేపు అయ్యాక, ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫైర్ యాక్సిడెంట్? ఈజ్ పుష్పరాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫైర్ హోబియా? అభినవ్లో అద్భుతమైన జీనియస్ ఉన్నాడని మొట్టమొదటిసారి తెలిసింది హరిహరన్కి. ఎస్, పుష్పరాజ్ గురించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాడు అభినవ్తో హరిహరన్. అదే రోజు రాత్రి టాక్సీలో వస్తున్న సమయంలో అడిగాడు అభినవ్, పెయింటింగ్ మీకు ఎన్ని రోజులు కావాలి? వితిన్ ఏ 1 వీక్ ఇస్తాను. కానీ నాదో డౌట్. నేను చూసిన దృశ్యాన్ని యథాతథంగా క్యాన్వాస్ మీద ప్రజెంట్ చేయగలనన్న నమ్మకం నాకుంది. కానీ ఆ పెయింటింగ్ ద్వారా క్రిమినల్ పుష్పరాజ్ని మీరు ఎలా పట్టుకోగలరు? కొన్ని విషయాలు ముందుగా చెప్పకూడదు, ముఖ్యంగా పుష్పరాజ్కి సంబంధించి నవ్వుతూ అన్నాడు ఆయన. పెయింటింగ్ పూర్తి కావడానికి సరిగ్గా 6 రోజులు పట్టింది. ఆ 6 రోజులు హైదరాబాద్లోనే ఉన్నాడు హరిహరన్. ఆ పెయింటింగ్ 75x90 కొలతల్లో ఉంది. ఆ పెయింటింగ్ని చూడగానే నోట మాట రాకుండా నిశ్చేష్టుడైపోయాడు హరిహరన్. బ్లాక్, రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్స్ కాంబినేషన్లో కళ్ళెదురుగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నట్లుగా ఉంది. పసిపాపను నిప్పుల్లోకి విసురుతున్న దృశ్యం, ఆ పాపను రక్షించడానికి ముందుకు వెళ్లకుండా నిరోధిస్తున్న వాడను విడిపించుకోవడానికి ఒక బాలుడు చేసే ప్రయత్నం. ఆ దృశ్యం సజీవంగా రంగస్థలం మీద ప్రదర్శిస్తున్న సంఘటనలా ఉంది. అభినవ్లోని సహజమైన ప్రతిభను మొట్టమొదటిసారి తెలుసుకున్న హరిహరన్ అతన్ని ఎలా అభినందించాలో తెలియలేదు. ఈ పెయింటింగ్ కాపీరైట్ను మీకే ఇస్తున్నాను నవ్వుతూ అన్నాడు అభినవ్. ఆ మాట అంటున్నప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ ఎదురుగా తన పెయింటింగ్ను తీసుకున్న చినాంబర చటుక్కున గుర్తొచ్చింది అతనికి. అదే సమయంలో అక్కడికి వచ్చిన కావ్య ఆశ్చర్యంగా ఆ పెయింటింగ్ వైపు చూస్తూ, చూడండి సార్, మా అభినవ్ గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పానా లేదా? అతన్ని పొగడతలతో ముంచెత్తిందామె. మా అభినవ్, కావ్య నోటిలోంచి కొత్తగా వచ్చిన పదం అది. అదే రోజు మధ్యాహ్నం ఫ్లైట్లో మద్రాసుకు వెళ్ళిపోయాడు హరిహరన్ ఆ పెయింటింగ్తో. ఎయిర్పోర్ట్ నుంచి ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో, గురు, నీ పెయింటింగ్ చూసి ఆ హరిహరన్ ఎలా కింద పడిపోయాడో చూడు. నువ్వు తలుచుకుంటే కోట్లు అవలీలగా సంపాదించగలవు. నేను ప్రపోజల్ చెప్తాను, వింటావా? చెప్పండి తత్తరపడుతూ అడిగాడు అభినవ్. ఎన్నోసార్లు నీకు చెప్పిందే, మనం వన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం. నువ్వు వెనుక ఉంటే యాడ్ మీడియాలో వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసే పూచి నాది. అందరూ ఫోటోల్ని వాడితే మనం పెయింటింగ్స్ని వాడదాం. మన చేతుల్లో మల్టీనేషనల్ కంపెనీని
తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. హాయిగా మన ఇద్దరం ఏదో చెప్పబోయి ఆగిపోయింది కావ్య. హాయిగా మన ఇద్దరం ఆమె కళ్ళ వైపు అర్థం కానట్లు చూస్తున్నాడు అతను. వెంటనే మాట మార్చేసింది కావ్య. హాయిగా మన ఇద్దరం మన ప్రతిభలో మనం బ్రతకొచ్చు, యాడ్ ఫీల్డ్ను దున్నేయచ్చు. వద్దంటే డబ్బు, వద్దంటే లక్షలు, ఇలా ఆటల్లో తిరిగే దరిద్రం మనకుండదు. ఐఆమ్ నాట్ ఏ డ్రీమర్. మద్రాసులో ఏదో హాస్పిటల్లో కాంట్రాక్ట్ చేస్తానన్నారు, చేశారా? అడిగాడు అతను. నీతో వచ్చిన చిక్కే ఇదే వాసు. నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం ఏమిటి? ఫ్రెండ్స్ మధ్య ఆత్మీయత ఉండాలి, రెస్పెక్ట్ కాదు అని. ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నాడు, రేపు మాట్లాడతాను అంది. ఆటో అభినవ్ ఇంటి ముందు ఆగింది. సియు, రేపు కలుస్తాను నవ్వుతూ చెప్పింది కావ్య. ఆ నవ్వులోని కృత్రిమతను జీర్ణించుకోలేకపోయాడు అతను. ఆటో కదిలాక లోపలికి నడిచాడు అతను. పెయింటింగ్ అయిపోయిందా అన్నయ్య? లోపలికి వస్తున్న అభినవ్ వైపు అభిమానంగా చూస్తూ అడిగింది నందిని. పెయింటింగ్ ఎంత బాగా వచ్చిందో తెలుసా? హ్యాండ్ బ్యాగ్ను కొక్కేనికి తగిలిస్తూ అన్నాడు అభినవ్. అన్నీ బాగానే వస్తాయి, నేను తప్ప. నా గురించి నువ్వేం పట్టించుకోవడం లేదు. పెయింటింగ్ల పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతావు. పక్కింటి పిన్నిగారు ఉండబట్టి సరిపోయింది. కదలలేని నన్ను చూసుకోవడానికి ఓ వదినను తీసుకురారాదు. అప్పటి నుంచి నువ్వు ఎక్కడున్నా నేను అడగను. మంచం మీద లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తోంది నందిని. నువ్వు కదలలేవని, నడవలేవని ఎవరన్నారు? పక్కనే కూర్చొని జుత్తు మీద చేయేస్తూ అన్నాడు అభినవ్. ఏం, నేను ఈ మంచం మీద నుంచి దూకి ఒలింపిక్స్లో పాల్గొంటానా? నవ్వుతూ అందామె. అవును, నువ్వు కూడా చాలామందిలాగే కాలాన్ని, వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను ఆర్టిస్ట్ని. ఏ ఆర్టిస్ట్ అయినా భూత భవిష్యత్తులను తన వర్తమాన దృశ్యంలోంచి, అనుభవంలోంచి చూడగలుగుతాడు. సీరియస్గా అన్నాడు అతను. అయితే చెప్పు, వింటాను. నాకు లేచే ఓపిక ఉంటే 2 ఉమ్మెత్త పువ్వులు తెచ్చుకొని చెవుల్లో పెట్టుకొని వినేదాన్ని. పెద్దగా నవ్వుతూ అంది నందిని. మీ అన్నయ్య దురదృష్టవంతుడే కానీ నీ విషయంలో కాడు. నీ అన్నయ్య బద్ధకస్తుడే కానీ నీ విషయంలో కాడు. ఆ కావ్య చేసే సహాయం ద్వారా మనం మద్రాసు వెళ్ళలేమేమో అని అనుకుంటున్నావు కదూ? లేదు, నిన్ను తీసుకుని నేను మద్రాసు వెళ్తున్నాను. రేపే వెళదాం నిశ్చయంగా అన్నాడు అతను. రేపేనా? నిజంగా? మరి డబ్బు? ఆ ఢిల్లీ చెక్ క్యాష్ అయిందన్నట్టుగా తలిపాడు అతను ఆనందంగా. పట్టలేని ఆనందంతో కదిలిపోయింది నందిని. మద్రాస్ సెంట్రల్, అక్కడే చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీదకు అడుగుపెట్టింది. కంపార్ట్మెంట్ డోర్ దగ్గరకు వచ్చి ఎవరికోసమో ఆతృతగా చూస్తున్నాడు అభినవ్. నెమ్మదిగా ట్రైన్ ప్లాట్ఫారాన్ని ఆక్రమించుకుంటోంది. తనకు కావాల్సిన వ్యక్తి కనిపించకపోవడంతో అతనికి చికాకుగా ఉంది. ట్రైన్ ఆగగానే ట్రైన్లోంచి చెల్లెలు నందినితో పాటు ప్లాట్ఫారం మీదకి అడుగుపెట్టిన సూట్ కేసుని కింద పెట్టి అటు ఇటు చూడసాగాడు అభినవ్. ఎవరైనా వస్తారా? అడిగింది నందిని. అవును. ఎవరు? పేరు మర్చిపోయాను. హైదరాబాద్ హాస్పిటల్లో నేను ట్రీట్ చేస్తున్న డాక్టర్ కూమారావు బ్రదరిన్లా. ఇక్కడ విజయ హాస్పిటల్లో పనిచేస్తాడట అన్నాడు అతను అటు ఇటు చూస్తూ. ఇక్కడుండేవాడు నీకెలా తెలుసు? అనుమానంగా అడిగింది నందిని. 3 ఏళ్ల క్రితం చూశాను. అన్నయ్య అమాయకత్వానికి నందినికి నవ్వొచ్చింది. మీ ఆర్టిస్టులందరూ ఇంత అమాయకత్వంగానే ఉంటారా అన్నయ్య? ఆమె పెదిమల వెనుక చిన్న నవ్వు. ఏదో జవాబు చెప్పబోయి ఆగిపోయాడు అభినవ్. అదే సమయంలో అతని భుజం మీద చెయ్యి పట్టడంతో హలో ఆర్టిస్ట్ సార్, హౌ ఆర్ యూ? తల తిప్పి వెనక్కి చూశాడు అభినవ్. పక్క నుంచి వస్తూ తుషార్ కనిపించాడు. నా పేరు తుషార్, మర్చిపోయారా? తనని తాను పరిచయం చేసుకున్నాడు తుషార్. ఆ ఆకారాన్ని చూడగానే గుర్తుపట్టేశాడు అభినవ్. తుషార్కి 25 ఏళ్ళు ఉంటాయి. సన్నగా పొడవుగా ఉంటాడు. చేతిలో రెడ్ వీల్ సిగరెట్ పెట్టే లైటర్. మీరేనా నందిని? మా బావ ఉత్తరంలో డీటెయిల్స్ అన్నీ రాశాడు. నేను ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతానని. అసలు నేను దూరం నుంచే చూసి మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాను చెప్పండి. తను సూట్ కేసు అందుకుంటున్నాడు తుషార్. తెలీదు, ముందుకు నడుస్తున్నాడు అతను. మీ చేతిలో కుంచెని చూసి మిమ్మల్ని నేను గుర్తుపడతానో లేదోనని చేతిలో కుంచెతో దిగమని మా బావ మీకు సజెస్ట్ చేశాడు కదా. ఆ విషయం లెటర్లో రాశాడు నవ్వుతూ అన్నాడు తుషార్. తనని తుషార్ గుర్తుపట్టడానికి వీలుగా కుంచె పట్టుకున్నాడు. కానీ తన కుంచె ఎందుకు పట్టుకున్నాడో మర్చిపోయాడు అభినవ్. ముగ్గురు ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చారు. ఆటో స్టాండ్ దగ్గర నిలబడిపోయాడు అభినవ్. అయ్యా ఆర్టిస్ట్ గారు, మనం ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి కారు ఉంది చనువుగా చెప్పి ముందుకు కారు పార్కింగ్ వైపు నడిచాడు తుషార్. సరిగ్గా అదే సమయంలో సెంట్రల్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి వరుసగా వెళుతున్నాయి ఆటోలు. ఆ ఆటోల్లో ఒక ఆటోలో లిపి వాళ్ళ అమ్మ కూర్చోగా, 2వ ఆటోలో లిపి తమ్ముడు భాస్కరం వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు.
మనం ఎక్కడికి వెళుతున్నాం అడిగాడు లిపి తండ్రి తిరుమలరావు. విల్లివాక్కం చెప్పాడు భాస్కరం. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది ఏమిటి అడిగాడు ఆయన. 15 కిలోమీటర్లు ఉండొచ్చు చెప్పాడు భాస్కరం. నాకు కిలోమీటర్ లెక్క తెలియదు, యోజనాల్లో చెప్పు అడిగాడు ఆయన. నాకు యోజనాల్లో చెప్పడం తెలియదు చాదస్తంగా అడిగిన తండ్రి వైపు చిరాగ్గా చూశాడు భాస్కరం. పూందమల్లె రోడ్లో ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర ఆటోలు వరుసగా ఆగిపోయాయి. అటు ఇటు చూస్తోంది లిపి. పరాయి భాష మనకు రావడానికి 10 ఏళ్ళు పడుతుందా చాదస్తంగా అడిగింది లిపి తల్లి రాజ్యం. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు లిపి. పక్క వరుసలో ఆగిన కారు వైపు చూస్తోంది ఆమె ఆ సమయంలో. ఆ కారు ఫ్రంట్ సీట్లో డోర్ మీద మోచేయి పెట్టుకుని సూటిగా చూస్తున్న వ్యక్తిని చూసింది ఆమె యథాలాపంగా. ఆ వ్యక్తిని ఎక్కడో చూసింది తను. ఎక్కడ చూసిందో జ్ఞాపకం రావడం లేదు. ఎక్కడో బాగా చూసినట్టు, అతను ఏదో మాట్లాడినట్టు గుర్తు, కానీ ఏది జ్ఞాపకం రావడం లేదు. రెడ్ లైట్ గ్రీన్ లైట్గా మారడం, కారు సర్వన ముందుకు సాగడంతో చూపు మరల్చిన లిపికి చటుక్కున్న అప్పుడు గుర్తొచ్చింది తను ఆ వ్యక్తిని రైల్లో చూసిన విషయం. మళ్ళీ ఆ వ్యక్తి తనకు కనపడటం గమ్మత్తుగా అనిపించింది ఆమెకు. తనలో తను నవ్వుకుంది. ఆ వ్యక్తి తనకు మద్రాసులో ఇంకెన్నిసార్లు కనిపిస్తాడో ఆలోచనే వింతగా ఉంది లిపికి. మరో 25 నిమిషాల తర్వాత కారు విల్లివాక్యం ఏరియాలో ఒక 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇదే మా కుటీరం సార్, దిగండి అన్నాడు తుషార్. ఉండేది మీరు ఒక్కరే కదా, ఇంత బిల్డింగ్ నందిని అంది. హాస్పిటల్లో పిఆర్ఓని కదా, గెస్ట్ హౌస్ కమ్ రెసిడెన్స్ అన్నమాట. గెస్టులు మాత్రం ఎప్పుడో ఏడాదికి ఒకసారి వస్తారు. రెంట్ హాస్పిటల్లే బేర్ చేస్తుంది. తనే రెండు సూట్ కేసుని పట్టుకుని లోనికి నడుస్తున్నాడు తుషార్. విశాలమైన రోడ్లు, ప్రతి ఇంటిలో కొబ్బరి చెట్లు, ఇళ్ల ముందు కర్ర ఫెన్సింగ్స్. ఈ అట్మాస్ఫియర్ పల్లెటూరు అట్మాస్ఫియర్లా ఉంది కదూ నాలుగు వైపులా చూస్తూ అన్నాడు అభినవ్. అసలు మద్రాసే పెద్ద పల్లెటూరు కదండి బాబు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పుణ్యం వల్ల సిటీ అయింది, లేకపోతే జాలరి గ్రామంలాగే ఉండేది. మీకు హిస్టరీ తెలుసా సోఫాలో కూర్చుంటూ అంది నందిని. నాకు చాలా సబ్జెక్టులు తెలుసండి బాబు. కాలం కలిసి రాక హాస్పిటల్లో మందుల వాసనల మధ్య గడుపుతున్నాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు నేను పెద్ద డైరెక్టర్ని అయిపోతాను. ఫ్లాస్క్లోని కాఫీని 2 కప్పుల్లో పోసి తెచ్చిస్తూ అన్నాడు తుషార్. మందుల కంపెనీ డైరెక్టరా? తుషార్ చేతిలోని కప్పును అందుకుంటూ అన్నాడు అతను అమాయకంగా. కాదండి బాబు, సినిమా డైరెక్టర్. పూర్తిగా తమిళ యాక్టర్స్తో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా, పూర్తిగా తెలుగు యాక్టర్స్ చేత డైరెక్ట్ తమిళ సినిమా ఎప్పటికైనా తీయాలని నా కోరిక. మీరు చూస్తుండండి. బై ఆర్టిస్టులు గారు, ఇది మీ ఇల్లు. మొహమాటం వద్దు. వంట మనిషి తమిళ పొన్ను ఒక అరగంటలో వస్తుంది. అసలైన విషయం 10 గంటలకల్లా రెడీ అయితే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. స్పెషలిస్ట్ కుమరన్ మీ సిస్టర్కి ప్రిలిమినరీ చెకప్లన్నీ చేస్తారు. డోంట్ వరీ ఆర్టిస్ట్ సాబ్, మీ సిస్టర్కి నయమైపోతుంది. గడగడా గబగబా చెప్పేస్తున్న తుషార్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్. తుషార్ జోవియల్ మనిషి, దాంతోపాటు బోళాతనం కూడా తనలో ఎక్కువ శాతం ఉన్నట్లు అనిపించింది అభినవ్కి. విజయ హెల్త్ సెంటర్ స్పెషలిస్టు కుమరన్ అభినవ్తో మాట్లాడుతున్నాడు. ఇదొక విచిత్రమైన జబ్బు. నరాల్లో, రక్తనాళాల్లో ఎప్పుడు చలనం వస్తుందో తెలియదు. ఎప్పుడు ఆ కణాలు చలనరహితమైపోతాయో తెలియదు. ఎప్పుడు పెయిన్ వస్తుందో తెలియదు. ఎప్పుడు పెయిన్ రాదో తెలియదు. ఈ డిసీజ్ మీద ప్రస్తుతం అమెరికన్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రైన్లో మీ చెల్లెలు ఏ పెయిన్ లేకుండా ఉంది. మామూలు మనిషిలా నడిచింది. కారెక్కి ఇంటికి వచ్చింది. ఇంటి నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో మళ్ళీ ఈ వ్యాధికి గురైపోయింది. హిందీ హీరో అమితాబ్ బచ్చన్ కూడా దాదాపు ఇదే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి తీవ్ర దశలో ఉన్నదనడానికి ఏకైక గుర్తు నెత్తి మీద జుత్తు నెమ్మదిగా ఊడిపోవటం ప్రారంభిస్తుంది. ఇది నందినిలో కనిపించడం లేదు కాబట్టి వ్యాధి పూర్తిగా ముదిరిపోలేదని అర్థం. 1 వారం రోజుల పాటు ఆమెను అండర్ చెకప్లో ఉంచాలి. ప్రతి గంటకు ఆమె బ్లడ్ను టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెరికన్ స్పెషలిస్ట్ను కన్సల్ట్ చేస్తాను. డోంట్ వరీ, నేను టేకప్ చేసిన కేసు ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు అన్నాడు ఆయన ధైర్యం చెబుతున్నట్లుగా. ఆ తర్వాత అభినవ్ 1.5 గంటల సేపు విజిటర్స్ హాల్లో గజిబిజి ఆలోచనలతో గడిపాడు. ప్రస్తుతం అతను ఆలోచిస్తున్న విషయం తను భరించాల్సిన హాస్పిటల్ ఛార్జీల విషయం. తన దగ్గర ఉన్న సొమ్ము ఏమాత్రం సరిపోదని తెలుసు. మరి ఎలా నందినిని అమెరికా తీసుకెళ్లాల్సి వస్తే? ఆ ఆలోచనకి అతని ఒంటి నిండా చిరు చెమటలు పట్టేశాయి. సరిగ్గా అదే సమయంలో దూరంగా వరండా చివర
డ్యూటీ రూమ్లో నుంచి బయటకు వచ్చిన డాక్టర్ రమణ నేరుగా అభినవ్ దగ్గరికి వచ్చాడు. అభినవ్ మీరేనా? ఆ తెలుగు మాటకు తలెత్తి చూశాడు అభినవ్. నా పేరు రమణ, గుంటూరు. మీరు ఆర్టిస్ట్ అని తెలుగు వారని తుషార్ చెప్పారు అని తనని తాను పరిచయం చేసుకుని, హరిహరన్ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పి కారిడార్లోకి నడిచాడు డాక్టర్ రమణ. లేచి డ్యూటీ రూమ్ వైపు నడిచాడు అభినవ్. మిగతా కథ 3వ భాగంలోనండి.